కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన వద్ద పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో కర్ణాటక ఆర్టీసీ సంబంధించిన బస్సు KA40F0834 అనే బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తూ ఉండగా రాతన గ్రామము తుగ్గలి మండలం గ్రామం దగ్గరికి వచ్చేసరికి బస్సు రోడ్డు సైడ్న ఉరిగి పడిపోయి ఉన్నది. దీన్ని విచారణ చేస్తే ఈ బస్సు బెంగళూరు టు మంత్రాలయం వెళ్తుండగా ఈ బస్సులో మొత్తం 29 మంది ప్యాసింజర్లు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో దేవుని దయ వల్ల ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి కూడా ఎటువంటి పెద్ద మేజర్ ఇంజరీస్ ఏం లేవు. ఇద్దరికి మాత్రము చాలా స్వల్ప గాయాలైనాయి. వాళ్ళని కూడా ఇమీడియట్గా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మా తుగ్గల్ ఎస్ఐ బాలనరసింహులు మేము ఇమీడియట్గా స్పాట్కి వచ్చి ఆ ఇద్దరిని కూడా మా వెహికల్ అరేంజ్ చేసి హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి వాళ్ళకు యాక్చువల్గా కంప్లైంట్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే స్థాయిలో లేరు. మాకు కంప్లైంట్ ఏం వద్దండి, మాకేం గాయాలు లేవంటున్నారు, కానీ మైనర్ ఇంజరీస్ కాబట్టి ఎందుకైనా మంచి అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటున్నాం. కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. దీంట్లో కేసు విచారణలో ఏదైతే వెళ్తే దాని ప్రకారం ఫాలో అవుతాం.